మొదటి రాత్రి పాలెందుకు ఇస్తారో తెలుసా? దగ్గరికి రాకు. నీ నీడు నా మీద పడ్డా నా ఒంటి మీద పావులు పాకుతున్నంత అసహ్యంగా ఉంటుంది. మరంత అసహ్యమైనప్పుడు 10 మంది ముందు తలంచుకుని నా చేత తాళెందుకు కట్టించుకున్నావు? నేను తల వంచకపోతే నా చెల్లి నీ ముందు జీవితాంతం తల వంచుకుని బతకాల్సి వస్తుందని, బానిసగా పడుండాల్సి వస్తుందనే బాధతో నేను నీ చేత తాళి కట్టించుకున్నానే తప్ప నీ మీద మోసపడి కాదు. నేను నా జీవితాంతం నా భర్తగా కాదు కదా, ఓ మనిషిగా కూడా లెక్క చేయను. ఈ క్షణం నుంచి క్షణక్షణం నిన్ను మాటలతో చేతలతో చిత్రవద చేసి అవమానించి ఈ ఇంటి నుంచి బయట గింటి నువ్వు వెళ్ళిన మరుక్షణం ఈ తాడు తీసి బయట పారేస్తాను. నీ ఊహలో ఇది తాళి కావచ్చు, కానీ నా ఊహలో ఈ తాడు ఉడతాడు అంతే. ఆగు. తాళిని ఉరితాడన్నాక, పెళ్లిని చావుతో పోల్చాక ఈ కొంపలో ఉండాల్సిన కర్మ నాకు లేదు. రేపే ఈ ఆస్తి అంతా మీ అమ్మ మొహాన పడేసి నా దోవ నేను చూసుకుంటాను. దయచేసి గట్టిగా రోకు. బయట పెద్దలున్నారు, వాళ్ళు విన్నారంటే నాకు ఇంకా అవమానం. అలా రా దారికి, అలా రా దారికి, అలా రా దారికి. ఇదే సీను, ఇదే డైలాగు అంతే. దెబ్బకు పారిపోతాడు. పాలు తీసుకెళ్ళమ్మా. ఆగండి, మీరెవరో నాతో రాకండి. ఏమనుకోవద్దక్క, అమ్మాయి మూడవుట్లో ఉంది. 50, 51, 52. కాదబ్బా 53. లేదమ్మా 52. కాదు 53. ఇదిగో నీ ముందే లెక్క పెట్టాను కదా 52. నువ్వు లోపల దాచేసి బయటికి లోపల ఎక్కడ దాచాను చూసుకో. 53 కన్న కదా 52 అమ్మా. కాదు. ఏం మీరు చేస్తున్న పని? ఏం లేదక్క, అమ్మేమో గదిలో అగ్గిపెట్టి పెట్టరమ్మంది, నేను వచ్చాను. అప్పుడు అబ్బాయి దడేల్మని గుద్దాడు, పొల్లలన్నీ కింద పడ్డాయి. అందుకే లెక్క పెడుతున్నావు. అబ్బాయి ఏమో 52 అంటున్నాడు, నేనేమో అబ్బాయి అట అబ్బాయి. అబ్బాయి కాకపోతే బావా కదా బావా. నిన్ను అబ్బాయి అనేసరికి అక్క కోపం వచ్చింది బావా. నోరు మీవే. రాత్రిపూట అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ అంటూ మంచం మీద కూర్చుని మీటింగ్లు పెడతావా? అసలు తప్పు నీది కాదే. చూడు మిస్టర్ కళ్యాణ్, ఈ అమాయకురాల్ని నువ్వు ఇంకా నీ మాయలతో మభ్య పెట్టాలనుకుంటే మాత్రం మర్యాద దక్కదు. అజ్జి బాబోయ్, నీ చెల్లెలు అమాయకురాలా? నన్ను ఎన్ని రకాలుగా చెడగొట్టిందో నీకు తెలుసా? అయ్యో బావా, నీకేం తెలీదు. నారీ నారీది శత్రువు, లేడీస్ కి లేడీసే విలన్స్. అవన్నీ చెప్పకూడదు. అసలు ఏం జరగలేదక్క, ఒట్టు అంతా ఒత్తిదే. ఏం కాదులే, ఎక్కడో ఏదో జరిగింది, మర్యాదగా చెప్పండి. శ్రావణి, వర్షంలో తడిసిన 6 నెలలకి ఇప్పుడు ఆరబెట్టుకుంటానంటావేంటి? షటప్. నోటుకొచ్చినట్లు మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని పాల గ్లాసుతో లోపలికొచ్చి నేనేం చేస్తానో నాకే తెలియదంటుంది. ఎవరండి బొంబాయి గిత్త? సంధ్య, నువ్వు వేసుకో. సంధ్య, నువ్వు బయటికి వెళ్తావా లేదా? అబ్బాయి బావ నాకు పర్మిషన్ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి నేను కదలను. నువ్వు ఇక్కడ కూర్చోడానికి వీల్లేదు. ఎక్కువ మాట్లాడమంటే పడుకుంటాను, జాగ్రత్త. ఇదిగో లేడీస్, ఇది శోభనం కదా అనుకుంటున్నారా, కాటా కుస్తీలు అనుకుంటున్నారా? ఎరగబడి కొట్టుకుంటున్నారు. అది కాదు బావా, నా చిట్టి మనసు నీకెప్పుడో ఇచ్చేసాను. అయినా సరే ఇది ఏడుస్తుంది కదా అని నిన్ను దాన్ని కట్టబెడితే నా త్యాగాన్ని కూడా ఇదిగో సంధ్య, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, త్యాగం చేసింది నేను కాదు. నేనే చెప్తున్నాను కదా. ఓరి నాయనో, ఈ గొడవ ఇప్పుడప్పుడే తెవలదు గాని ఈ దుకాణం మీ అమ్మ ముందు పెట్టి మీ ఇద్దరి కదా క్లైమాక్స్ తెచ్చే వరకు శోభనం క్యాన్సిల్. ఆగు, నీతో మాట్లాడాలి. ఇప్పుడు నా వల్ల కాదు బాబోయ్. హలో, ఎవరయ్యా? ఆఫీసర్ గారా, నమస్కారం అండి. అల్లుడు గారు బయటకు వెళ్ళారండి, తర్వాత ఫోన్ చేయండి. అమ్మ బాబోయ్, ఈ ఆఫీసర్ ఎవరండి? ఉరువులు లేని పిడుగుల్లాగా నా మీద పడిపోతున్నాడు. నాన్న, నీ చిన్న కూతుర్ని కంట్రోల్లో ఉండమని చెప్పు, లేకపోతే దానికే డేంజర్. నీ పెద్ద కూతుర్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసలు కమ్మను, లేకపోతే నీకే డేంజర్. నాకు డేంజరా? అవునమ్మా, రాత్రి నువ్వు అగ్గి పెట్టించి రమ్మంటే నీ గదిలోకి వెళ్ళానా, అప్పుడు బావా నీ గుండె ఆగిపోయే లెవెల్ ఒక్క డైలాగ్ అన్నాడమ్మా. ఏమన్నాడే? డబ్బు పాపిస్తుంది, ఎందుకు ఆస్తి తిరిగి రాయాలనిపించట్లేదు, పైగా నీ అక్క బాగోతుని చూస్తుంటే చిర్రెత్తి ఆస్తి మొత్తం తీసుకుని జెండా ఎత్తేయాలనిపిస్తుంది అన్నాడమ్మా. దేవుడు లేని గుడిని, ఆస్తి లేని నిన్ను నేను ఊహించుకోలేనమ్మా. చాలా ఆపు.
మీరు అమాయకంగా ఉండబట్టే అతని ఆటలు సాగుతున్నాయి. అసలు ఎవరో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గాడు, పిలిపించండి. వాడి సంగతి ఇతని సంగతి జాయింట్ గా తేల్చి పారేస్తాను. ఏంటి మీటింగ్ పెట్టారు నా గురించా? అసలే డబ్బు పాపిష్టిది. నాకు తెక్కరేగిందంటే ఆ కథే వేరు. అబ్బే అదేం కాదబ్బాయ్, కొత్త పెళ్లి కొడుకు కదా, నీకే కూర వండి పెట్టాలా అని మాట్లాడుకుంటున్నా, అంతే కదమ్మా? అంతే అంతే. నీకేమంటే ఇష్టం అల్లుడు? కోడి కూర, చేపల పులుసా? ఎందుకో అత్త, ఈ మధ్య పులుసులు కూరలు కంటే ఆస్తులు పాస్తులు మీదే మనసు లాగేస్తా ఉంది. ఊరుకో అల్లుడు, ఎప్పుడు జోకులేనా? అబ్బాయ్ బా, అమ్మ నీకోసం జిన్ను చేసి పెట్టింది, తిందాం పద. ఏమిటి మావయ్య ఇవి? తాళం చేతులు. చేతులు కాళ్ళు నా దగ్గర ఉంటే బెటర్ కదా? అవును, ఉంటేనే బెటర్. ఇనప సుత్తిని తెచ్చి పూలగుత్తి అని నెత్తిన పెట్టుకున్నావు, అది ఇప్పుడు కత్తిగా మారి కంఠాన్ని పట్టుకుంది. ఆపుతారా మీ ఆశీర్వచనాలు? ఆపేశాం కదా. ఏమిటి శ్రావణి, నువ్వు కళ్యాణ్ ఇద్దరు మాకు తెలిసిన వాళ్లే, అయినా మమ్మల్ని ఎవరిని పిలవకుండా పెళ్లి చేసుకున్నావేమిటి? అసలు ఇది నేను ఇష్టపడి చేసుకున్న పెళ్లి కాదు, తప్పనిసరి పరిస్థితుల్లో తాళి కట్టించుకున్నాను. పెళ్లికి ముందు ప్రతి ఆడపిల్ల చెప్పే డైలాగ్ ఇదే. ఆ తరువాత అదే బాగుంది అదే బాగుంది అంటారు. అదేంటి ఏది? అదే పెళ్లి. ఏమండి, ఒక్క నిమిషం ఉండండి. మిమ్మల్ని నా భర్తగా పరిచయం చేయాలిగా. నీకు మోకాళ్ళ దాకే ఉందనుకున్నాను, గజం పైనే ఉంది బ్రెయిన్. సర్లే కాని ఫ్రెండ్స్, ఇతని గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఇతను మా ఇంట్లో పాలేరులాగా ఎంటర్ అయి వంటలు చేసి మా అమ్మను బుట్టలో వేసుకుని ఎలాగో అలా ఆస్తిని తన చేతిలో పెట్టుకున్నాడు. బ్లాక్ మెయిల్ చేసి నా మెళ్ళలో తాళి కట్టాడు. పచ్చి మోసగాడు. కళ్యాణ్, నువ్వంటే ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎందుకు అవమానాలు పడతావు? అందుకే ఈవిడ దెబ్బకు తట్టుకోలేకే సైలెంట్ గా సెకండ్ సెటప్ పెట్టా. సెకండ్ సెటప్పా? 10 మంది ముందు ఇలా మాట్లాడడానికి సిగ్గుగా లేదు? 10 మంది ముందు కట్టుకున్న మొగుడిని పూచిక పుల్లతో సమానంగా తీసి పారేయడానికి నీకు సిగ్గు లేనప్పుడు మగాడిని నాకెందుకుంటుంది సిగ్గు? లేడీస్, తర్వాత కలుద్దాం. ఏంటి బావా? శ్రావణి, అక్కా చెల్లెల మధ్య ఏ పూరైనా ఉండొచ్చు, కానీ సవతి పూలు మాత్రం ఉండకూడదు. నీ మొండితనంతో అలాంటి పరిస్థితి వచ్చేట్టు చేసుకోకు.